హన్మకొండ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయని రాజేందర్ సారు చాలా అదృష్టవంతుడేనుళ్ళు. ఎవరన్నా ఏదన్నా కట్టిస్తే సన్మానాలు అందుకుంటారు గాని ఈ రాజేందర్ సారేమో ఈ బ్రిడ్జిని కూలగొట్టించినందుకు సన్మానం అందుకుంటుండు. అది కూడా మామూలు సన్మానం కాదు, ఇగో తులాభారం, లడ్డూలు యాపిల్ల తులాభారం. రైట్, తక్కెడ తయారుంది, లడ్డూలు కూడా తయారే ఉన్నాయి. ఇక మెల్లగా తక్కెట్లా కూసో సారు. ఇక వెట్టూరు లడ్డూల ట్రేలు. అమ్మో బాగానే తూగుతుండు కదా, సరిపోలే, ఇంకో ట్రే వెట్టురు దబ్బున. మొత్తం 10 ట్రేలు దూగినట్టుండు కదా సారు. 70 కిలోల లడ్డూలు దూగిండట. ఇప్పుడు యాపిల్ పండ్లతో చేస్తున్నారు. ఇవో 4 ట్రేలు దూగిండు. ఇక అవన్నీ అయినాక మొదలు జోకిన మోతిచూర్ లడ్డూలను యాపిలను వచ్చిన జనాలకు వంచిపెట్టి నోరు తీపి చేసిర్రు. ఇంతకీ సన్మానం ఏంది, ఏం చేసిండని ఇంత ప్రేమ చూపెడుతున్నారు హన్మకొండ జనాలనంటే ఏదన్నా చేసిండనో కట్టించండనో కాదట. హన్మకొండ చౌరస్తాల అక్కడి వ్యాపారస్తుల కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్న ఈ బ్రిడ్జిని కూలగొట్టినందుకట. చౌరస్తాలున్న సిపి రెడ్డి కాంప్లెక్స్, జీవన్ లాల్ కాంప్లెక్స్ లను కలిపే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి పొద్దుమాపు తేడా లేకుండా తాగుబోతులకు మంచిగా అడ్డా లెక్క మారిందట. ఫ్లెక్సీలు కట్టేందుకు తప్పితే ఎందుకు పనికొత్తలేదట. ఈ బ్రిడ్జి ఏబట్టి మా బేరాలు లోపలికైతున్నాయి సార్ అని మొర పెట్టుకుంటే వెంటనే వచ్చి చూసి అప్పటికప్పుడే అక్కడి మున్సిపల్ అధికారులు చెప్పి ఒక్క రోజులనే పని పూర్తి చేయించినట్ట, 40 రూపాయలు లేకుండా. 15 ఏళ్ల సంది కాని పనిని ఒక్క పొంటలే చేపించిండు అని ఇట్లా అభిమానం చూపెడతందుకు సన్మానం చేసిరు అక్కడి వ్యాపారస్తులంతా కూడి. చేసింది చిన్న పని అయినా చాలా పెద్ద ప్రేమ చూపెడుతున్నారు నా మీద అని సారు కూడా మోమాట పడుకుంటూనే మాట్లాడిండు. ఇదే అడ్డాల కాడ టైంపాస్ కోసం కూర్చుంటే ఏడికెళ్ళి ఓర్వా అని ఇలగొట్టిరట. అట యేసుడే మంచిగైంది, ఇప్పుడు ఎమ్మెల్యేనైనా అని పాత ముచ్చట్లు తలుచుకుండు. చేసిన చిన్న పనైనా జీవితంలో మర్చిపోని సత్కారం చేసినందుకు ఆ ఆనందం వేరుంటుంది.